పోలీస్ స్టేషన్ నుండి చారుకేశ రిలీజ్ అవుతాడు. ఆ తర్వాత రాత్రిపూట లక్ష్మి చారుకేశ ఇద్దరు కూడా చనిపోయిన కార్మికుల్లో ఒకరింటికి వెళ్తారు. ఇక అక్కడ చనిపోయినట్టుగా నటిస్తున్న కార్మికుడు భార్య డోర్ ఓపెన్ చేస్తుంది. లక్ష్మి చారుకేశ ఇద్దరు కూడా మీ వారు చనిపోయారు కదా, పరామర్శించడానికి వచ్చాము, కొన్ని మంచినీళ్ళు ఇస్తారా అని చెప్పి ఆవిడ్ని అడగడంతో ఆవిడ మంచినీళ్ళు తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది. లక్ష్మి చారుకేశ ఇద్దరు కూడా అక్కడ కూర్చొని ఉంటారు. లక్ష్మి ఇల్లంతా కూడా గమనిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంట్లో నిండుగా కూరగాయలు సరుకులు ఉండడం లక్ష్మి గమనిస్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ లక్ష్మి చారుకేశ ఇద్దరు కూడా ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తారు. కొద్దిసేపటికి చనిపోయినట్టుగా నటిస్తున్న కార్మికుడు దొంగచాటుగా తన భార్య బిడ్డల్ని కలవడం కోసం అని చెప్పి అర్ధరాత్రి తన ఇంటికి వస్తాడు. ఇక ఇంట్లోకి వచ్చి తన కొడుకుతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వెళ్ళిపోయినట్టుగా నటించిన లక్ష్మి చారుకేశ ఇద్దరు కూడా వెనక్కి తిరిగి వస్తూ ఉంటారు. బాబాయ్, మీరు ఒకటి గమనించారా, వాళ్ళ ఇంట్లో బియ్యం బస్తాలు, కూరగాయలు, సరుకులు అన్నీ కూడా నిండుగా ఉన్నాయి, అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది బాబాయ్ అని చెప్పి లక్ష్మి చారుకేశ ఇద్దరు వెనక్కి వచ్చి మళ్ళీ డోర్ కొడుతూ ఉంటే ఆవిడ డోర్ ఓపెన్ చేస్తుంది. లోపలికి వెళ్ళి వాళ్ళు చూసేసరికి చనిపోయినట్టుగా నటిస్తున్న కార్మికుడు అతని కొడుకుతో మాట్లాడుతూ ఆటలాడుతూ ఉంటాడు. ఇక అతన్ని చూసి లక్ష్మి చారుకేశ ఇద్దరు షాక్లో ఉండిపోతారు. మరి మొత్తానికి కార్మికులు చనిపోయినట్టుగా నటిస్తున్నారని లక్ష్మికి అయితే తెలిసిపోయింది. మరి లక్ష్మి విహారిని ఏ విధంగా కాపాడుతుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.